యేసయ్య వాక్యం ఛానల్ వీక్షిస్తున్న అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. యేసుక్రీస్తుకు భారతదేశంతో ఏమైనా సంబంధం ఉందా, లేక ఆయన్ను కేవలం విదేశీ దేవుడిగానే చూడాలా? అవును, ఇది చాలా మందిలో ఉన్న సందేహం. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే క్రైస్తవ్యం ఇక్కడికి వచ్చిందని ఒక ఆలోచన ఉంది. నిజమే, కానీ మన దగ్గర ఉన్న కొన్ని ఆధారాలు చూస్తే ఈ కథ చాలా పాతది, ఇంకా సంక్లిష్టమైనది అనిపిస్తుంది. కరెక్ట్. అందుకే ఈరోజు మనం యేసు, యూదుమతం, క్రైస్తవ్యం ఇంకా భారతదేశం మధ్య ఉన్న ఆ చారిత్రక సంబంధాల గురించి మాట్లాడుకుందాం. మంచిది. ముందుగా యేసు మూలాల గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఆయన పాశ్చాత్య దేశాలకు చెందినవారు అనుకుంటారు కదా. అదే మొదటి అపోహ. చూడండి, యేసు పుట్టింది అమెరికాలోనూ ఇంగ్లాండ్లోనో కాదు, ఆయన ఆసియాలోనే, అంటే ఇప్పటి ఇజ్రాయెల్లోని బెత్లెహేములో జన్మించారు. ఆసియాలోనేనా? అవును. ఆయన యూదుడు, తల్లి మేరీ, ఆయన్ని పెంచిన తండ్రి జోసెఫ్, వీళ్ళంతా యూదులే. అంటే ఆయన పెరిగింది కూడా యూద సంప్రదాయంలోనే అన్నమాట. ఖచ్చితంగా. ఆయన మాట్లాడింది కూడా ఇంగ్లీష్ కాదు సుమండి, అరామిక్, హీబ్రూ భాషలు. లూకా సువార్తలో చెప్పినట్టు ఆయన యూదు ఆచారం ప్రకారం సున్నతి కూడా పొందారు. ఇది ఆయన నేపథ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. మరి క్రైస్తవ్యానికి యూదు మతానికి ఉన్న సంబంధం ఏంటి? క్రైస్తవ్యం అనేది యూదు మతం నుంచి పుట్టింది. యేసు, ఆయన మొదటి శిష్యులు, ఆయన్ని అనుసరించిన వాళ్ళందరూ, వీళ్లంతా యూదులే. అందరూ యూదులేనా? అవును. అపోస్తలుల కార్యాల పుస్తకంలో చూస్తే పెంతకోస్తు అనే ఒక యూదుల పండుగ రోజున సుమారు 3,000 మంది యూదులు యేసును నమ్మి బాప్టిస్మం తీసుకున్నారని ఉంది. అయితే యూదులందరూ యేసును మెస్సియాగా ఒప్పుకోలేదు కదా? లేదు, అది నిజమే. కాని తొలి క్రైస్తవ సంఘం మాత్రం పూర్తిగా యూదులతోనే ఏర్పడింది. మరి యేసు సందేశం కేవలం ఆ జాతికే పరిమితమా? అస్సలు కాదు. యోహాను సువార్త 3:16లో చాలా స్పష్టంగా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. లోకమును అన్నారు. అవును, లోకం అంటే ఇక్కడ కేవలం ఇజ్రాయెల్ కాదు, మొత్తం ప్రపంచం. అందులో భారతదేశం కూడా ఉంది. ఆయన మరణం మానవాళి పాపాల కోసమని క్రైస్తవులు నమ్ముతారు, ఒక దేశం కోసం కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక భారతదేశానికి వస్తే బ్రిటిష్ వాళ్ళు రాకముందే ఇక్కడ క్రైస్తవ్యం ఉందని అంటున్నారు. ఇది నిజమేనా? నిజమేనండి. బలమైన చారిత్రక ఆధారాలున్నాయి. యేసు శిష్యుల్లో ఒకరైన సెయింట్ థామస్, అంటే తోమా అంటారు, ఆయన క్రీస్తు శకం 52లోనే కేరళ వచ్చారని చరిత్రకారులు చెప్తారు. క్రీస్తు శకం 52లోనా? అంటే దాదాపు 2000 ఏళ్ల క్రితమా? నమ్మశక్యంగా లేదు. అవును. ఆయన ఇక్కడ యేసు గురించి బోధించారు, చాలా మందిని మార్చారు కూడా. కానీ తర్వాత క్రీస్తు శకం 72లో ఇప్పటి చెన్నై దగ్గర ఆయన్ని హత్య చేశారు. ఆ ప్రాంతాన్నే ఇప్పుడు సెయింట్ థామస్ మౌంట్ అంటారు. అక్కడ ఆయన పేరు మీద పెద్ద చర్చ్ కూడా ఉంది. అంటే ఆలోచించండి, బ్రిటన్ క్రీస్తు గురించి వినడానికి దాదాపు 700 ఏళ్ల ముందే, అమెరికా కన్నా 1500 ఏళ్ల ముందే భారతదేశానికి ఆ సందేశం చేరింది. అద్భుతం. ఇది భారతదేశపు ప్రాచీనతను, దానికున్న ప్రపంచ సంబంధాలను తెలియజేస్తుంది. మరి యూదుల మాటేంటి? వారికి భారతదేశంతో సంబంధం ఉందా? ఉంది, చాలా పాత సంబంధం ఉంది. దాదాపు 3000 సంవత్సరాలుగా యూదులు భారతదేశంలో నివసిస్తున్నారంటే నమ్ముతారా? 3000 సంవత్సరాల? అవును. వాళ్ళు మన సమాజంలో కలిసిపోయారు. ఉదాహరణకు 1971 యుద్ధంలో హీరోగా నిలిచిన లెఫ్టినెంట్ జనరల్ జాకబ్, ఆయన భారతీయ యూదుడే. అలాగే సినిమా రంగంలోనూ ఉన్నారు. మొదటి మిస్ ఇండియా ప్రమీల, పాత నటి సులోచన, వీళ్లంతా యూదులే. ముంబైలోని ససూన్ డాక్స్ కూడా వారిదే అని విన్నాను. అవును. ఇవి కాకుండా ప్రాచీన వాణిజ్య సంబంధాలు కూడా ఉన్నాయి. బైబిల్లో సొలొమోను రాజు ఓఫీరు అనే చోటు నుంచి బంగారం, వెండి, ఏనుగుదంతాలు, కోతులు, నెమళ్ళు, మంచి గంధపు చెక్క తెప్పించుకున్నారనుంది. ఓఫీరు అంటే? కొందరు చరిత్రకారులు అది బహుశా భారతదేశంలోనే ఒక ప్రాంతం కావచ్చని భావిస్తున్నారు. ఆ గంధపు చెక్కతోనే సొలొమోను తన ఆలయాన్ని కట్టించారట. ఆసక్తికరంగా ఉంది. మరి ఇజ్రాయేల్ యొక్క కోల్పోయిన తెగల గురించి కూడా ఏదో ఉంది కదా? ఉంది. క్రీస్తుపూర్వం 722లో అస్సీరియన్లు దాడి చేశాక ఇజ్రాయెల్లోని 10 తెగలు చెదిరిపోయారు. వారిలో మనష్షే అనే తెగకు చెందినవాళ్లు. వాళ్లని బ్నే మెనాషే అంటారు. మన ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మణిపూర్లలో ఉన్నారని, వాళ్లు ఇప్పటికీ కొన్ని యూదు సంప్రదాయాలు పాటిస్తున్నారని కూడా కొన్ని మూలాలు చెప్తున్నాయి. అంటే చరిత్ర దారులన్నీ ఎక్కడెక్కడో కలుస్తున్నాయి.
బైబిల్లో కూడా భారతదేశ ప్రస్తావన ఉందా? ఉంది. ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు అనే రాజు, ఈయనే బహుశా చారిత్రక జర్క్సెస్, హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు, అంటే ఇండియా నుంచి ఇథియోపియా వరకు 127 ప్రాంతాలను పాలించారని ఉంది. ఆయన రాణి ఎస్తేరు ఒక యూదురాలు. మార్కోపోలో కూడా రాశారు కదా. అవును, 13వ శతాబ్దంలో ఆయన మలబార్ తీరంలో క్రైస్తవులను చూశానని, కొచ్చిన్ రాజు కూడా క్రైస్తవుడని రాశారు. ఇవన్నీ బ్రిటిష్ వాళ్లకన్నా ఎంతో ముందే ఇక్కడ ఈ మతాల ఉనికిని బలపరుస్తున్నాయి. ఇంతకీ యూదు మతానికి క్రైస్తవ మతానికి ప్రధానమైన తేడా ఏమిటి? క్లుప్తంగా చెప్పాలంటే రెండూ ఒకే దేవుణ్ణి, యెహోవా, పాత నిబంధన గ్రంథాన్ని నమ్ముతాయి. కానీ తేడా అంతా మెస్సయా దగ్గర వస్తుంది. అంటే యూదులు తమను విడిపించే ఒక రాజకీయ, సైనిక నాయకుడు కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. క్రైస్తవులేమో యేసునే ఆ మెస్సయ్యా అని నమ్ముతారు. కానీ ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఆధ్యాత్మికమైనదని విశ్వసిస్తారు. అందుకే క్రైస్తవులు పాత నిబంధనతో పాటు క్రొత్త నిబంధనను కూడా అంగీకరిస్తారు. యూదులు క్రొత్త నిబంధనను అంగీకరించరు. ఓకే, అర్థమైంది. మరి యూదులు క్రీస్తు 70లో చెదిరిపోయారు కదా? అవును, రోమన్లు జెరూసలేంను నాశనం చేశాక వాళ్లు ప్రపంచమంతా వ్యాపించారు. కానీ దాదాపు 1900 ఏళ్ల తర్వాత 1948లో ఇజ్రాయెల్ దేశం మళ్లీ ఏర్పడింది. ఇది సుమారు 2500 ఏళ్ల క్రితం యెహెజ్కేలు ప్రవక్త చెప్పినట్టుగానే యెహెజ్కేలు 36:24 వాళ్లు తిరిగి తమ దేశానికి వస్తారన్న ప్రవచనం నెరవేరడమేనని ఈ మూలాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు భారతదేశం లాంటి దేశాల నుంచి కూడా యూదులు ఇజ్రాయెల్కు తిరిగి వెళ్తున్నారు. చివరిగా ఒక మాట, ఇజ్రాయెల్ కూడా భవిష్యత్తులో యేసును అంగీకరిస్తుందని కూడా కొన్ని ప్రవచనాలున్నాయని అంటున్నారు. అవును, అది కూడా కొన్ని క్రైస్తవ వ్యాఖ్యానాల్లో ఉన్న నమ్మకం. మొత్తానికి చూస్తే భారతదేశానికి యేసుతో, యూదు మతంతో ఉన్న బంధం బ్రిటిష్ వాళ్లతో మొదలైంది కాదు, చాలా పురాతనమైనది, లోతైనది అని ఈ ఆధారాలన్నీ స్పష్టం చేస్తున్నాయి కదా. నిజమే, యేసు సందేశం కూడా ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాదని తెలుస్తోంది. అవును, అది సార్వత్రికమైనదిగా ఈ మూలాలు చూపిస్తున్నాయి. ఇక మన శ్రోతల కోసం ఒక ఆలోచన. ఈ ప్రాచీన సంబంధాలు, వలస పాలనకు ముందే ఉన్న ఈ యూదు క్రైస్తవ మూలాలు, వీటిని బట్టి చూస్తే భారతదేశంలో విశ్వాసం, సంస్కృతుల మార్పిడిపై మనకున్న అభిప్రాయాలు మారాలేమో. దీని గురించి ఆలోచించండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.